నువ్వు నష్టపోయినావా, లాభం పొందినావా, అవతలం గుంజుకొచ్చినావా, యువతలో గుంజుకొని ఎత్తుకుపోయినావా, అవతలం పడ చేస్తున్నావు, అది ఎవరు తెలియని విషయం. అది నువ్వు ఆ రోజు నుంచి నువ్వు నష్టపోయినావు అంటున్నావు. సరే, దానికి ఓకే, దానికి అగ్రి అవుతాం. కానీ ఇప్పుడు ఈయన కాడ ఈయనకు భూమి పోతుందండి. ఈ దాంట్లోకి వెళ్ళి భూమి పోతుంది. ఎంతమైనా వదిలేస్తా, నాకు రావాలి కదా అంటున్నాను. నేను ఆయన పడ చేసినా, వేరే పడ చేసినావా? ఆయనకి నేనేం చేయలేదు. ఆయన వాళ్ళ దగ్గర కొనుక్కుంటూ మేము అమ్మినావా? ఏమన్నా వాళ్ళకి అమ్మినావా, వీళ్ళకి అమ్మినావా? నువ్వు ఈయనకు అమ్మలే, ఆయనకు అమ్మలేదు. మరి ఆయన పట్టేట మరి భూమి ఎలా ఎట్లా చేసుకున్నావు మరి? ఆయన అడ్డ చేసుకుంటాడా? భూమి ఆయన కబ్జా మీద ఉండి చేసుకున్నట్ట. కబ్జా మీద ఉండి చేసుకున్నట్ట. నువ్వు ఆయన కబ్జా మీద ఉండి చేసినప్పుడు నీ భూమి కూడా పోయింది. 4 ఎకరాలు 10 గుంటలు పోయినా ఎంత? 4 ఎకరాలు 5 గుంటలు పోయింది. మరి నువ్వు 4 ఎకరాలు 5 గుంటలు కూడా నువ్వు కబ్జా మీద లేవా? 4 ఎకరాలు 5 గుంటలకు కబ్జా సరే. చిన్నపిల్లలం, మనకు ఒకటి తెలుసు, ఒకటి తెలియదు. మన తాతల నాడు పోయిందా, లేదా నాయన నాడు పోయిందా? ఎప్పుడు పోయింది? అది 1B వచ్చిందా నా మీదనే. 1B వచ్చిందా? 2018లో ఏమేం జరిగింది చెప్పనా? 2000 సంవత్సరంలో నేను మన దాకా నేనే ఉన్నా రికార్డు ప్రకారం. ఆ కబ్జా మీద మాత్రం వీళ్ళే ఉండరు. మా తాత ఉన్న కాడ నుంచి వీళ్ళే ఉండరు. నాకైతే తెలియదు. అది రేగల్ని అక్కడనే 3.2 నెంబర్ అని వీళ్ళే ఉంటారు. దాని మీద కబ్జా మీద రికార్డు ప్రకారం సమానంగా భాగాలు ఉన్నాయి. రికార్డు చూస్తే నా మీద కేసు వేసినాక నేను చూసుకుంటే ఏందమ్మా నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను చూసుకుంటే రికార్డు అంతా చూస్తే నాకు భాగం లెక్క ఉంది. అలా నాది నేను నమ్మలేదు, నాకుంది. నువ్వు ఆ భాగం మీద ఫైట్ అయ్యి రేపు కోర్టు తీర్మానం ఇస్తాం. అన్ని విధాలు లాక్ అయిపోయింది. అది నాకు 2018 దాకా మీకే ఉంది కదా 1B. 2018 దాకా 1B ఉన్నప్పుడు మళ్ళీ ఏదైనా మార్చుకోరు. మాట్లాడు అయిపోతుంది. ఫస్ట్ వాళ్ళది వీళ్ళకి నాకు కట్ చేయబోయి వాళ్ళని కట్ చేసి ఫస్ట్ వీళ్ళు అంటే ఉన్నవాసం అన్న కుల్ల ఒకటే చెప్తున్నారు. ఇగో మాకు భూమి పట్టయింది, మా కోర్టు నుంచి తీర్మానం వచ్చింది, కోర్టు స్టే ఇచ్చింది, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టిస్తే దున్నించుకుంటా. పోలీసు అసలు లేదు, నేనే దుంతా. ఎవరు అడ్డం వస్తాడో చూడు, స్టేషన్ లో పెట్టి ఎవరు అడ్డం వచ్చాడో ఏది అడ్డం వచ్చాడో రికార్డు తీసి ముందర పెడతా. ఆయన వచ్చినాక నువ్వు నాయన సెలక ఆయన దున్నుకున్నప్పుడు నువ్వు అడ్డం పోతే దీనికన్నా కేసులో పాలవుతారు, ఆగమవుతారు.
నువ్వు ఆగు ఎందుకు వస్తారు అంటున్నా మాట్లాడు వద్దంటున్నా ఎందుకు పంచాయతీ బంద్ చేయి కాదు